నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ యువ ఆల్రౌండర్ జాకో బెథెల్ గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. వేలి గాయం తీవ్రత పెరగడంతో స్వదేశానికి వెళ్లిపోయిన బెథెల్ ఇప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ సమీకరణాలపై పెద్ద ప్రభావం చూపనున్నాడు. మరి అసలు ఏం జరిగింది? ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీకి ఎంత పెద్ద నష్టమో చూద్దాం. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ హీట్ మొదలవుతున్న వేళ ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంగ్లాండ్ యువ స్టార్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. చేతి ఎడమ ఉంగరపు వేలికి గాయం కావడంతో చికిత్స కోసం లండన్ వెళ్లినట్లుగా సమాచారం. మే 17న జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ ఉండగా బెథెల్ కు గాయం అయినట్టుగా తెలుస్తోంది. మొదట చిన్న గాయంగా భావించిన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ప్లే ఆఫ్స్ కు ముందు అతడిని స్వదేశానికి పంపాలని నిర్ణయించారు. దీంతో కీలక సమయాన ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో ఖాళీ ఏర్పడింది. ఈ సీజన్ లో బెథెల్ భారీ ఇన్నింగ్స్ ను ఆడకపోయినా టాప్ ఆర్డర్ లో బ్యాకప్ బ్యాటర్ గా అవసరమైనప్పుడు వేగంగా పరుగులు చేసే ఆటగాడిగా జట్టుకు ఉపయోగపడ్డాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ ఒత్తిడిలో యువ ఆటగాడి ఉనికి ఆర్సీబీకి కీలకం అవుతుందని భావించిన సమయంలో ఈ గాయం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే ఆర్సీబీకి కొంత ఊరట కూడా ఉంది. గాయంతో దూరమైన మరొక ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కు ముందు సాల్ట్ ఫిట్నెస్ క్లియర్ అయితే అతను ఓపెనింగ్ లో తిరిగి కనిపించే ఛాన్స్ ఉంది. దీంతో బెథెల్ లేకపోవడం వల్ల వచ్చిన లోటును కొంతవరకు భర్తీ చేయాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ చూస్తోంది. మరొక వైపు బెథెల్ గాయం ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కూడా టెన్షన్ కు గురి చేస్తోంది. జూన్ లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కు అతను అందుబాటు ప్రశ్నార్థకంగా మారింది. స్వదేశానికి చేరుకున్న తరువాత మెడికల్ టీం అతడి ఫిట్నెస్ పై తుది నిర్ణయం తీసుకోనుంది.